హలో ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోలో గోధుమ గడ్డిని ఎలా పెంచాలో ఒక వీడియో పెట్టాను. దాన్ని చాలామంది చూశారు. అవి మొలకెత్తిన 7 రోజుల తర్వాత వాటిని మనము కత్తెరతో ఈ విధంగా మొదల వరకు కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించినవి ఇట్లా సేకరించుకోవాలి. మొత్తం పేయకుండా కత్తిరితో మొదలుగా దగ్గరగా కత్తిరించుకున్నట్లయితే మళ్ళీ పిలకలు వచ్చి మళ్ళీ ఇంకో కోతకు వస్తాయి. ఇలా వీటిని కత్తిరితో చక్కగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కత్తిరితో కట్ చేసుకున్నప్పుడు మనకి చూడండి గడ్డి ఎంత వచ్చింది ఫ్రెండ్స్. సో దీన్ని మనము జాగ్రత్తగా సేకరించి శుభ్రంగా కడుక్కొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని, సో ఉదయాన్నే మిక్సీ పెట్టుకొని దీంట్లో అల్లము నిమ్మరసము వీటిని యాడ్ చేసుకొని జ్యూస్ తయారు చేసుకొని కనుక పరగడకం తాగినట్లయితే రక్త వృద్ధి బాగా జరుగుతుంది. అనేక రకాల వ్యాధులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు కూడా ఒక చిన్న కుండీలో గోధుమ గింజలు తీసుకువచ్చి వాటిని కొన్ని గంటల పాటు నానబెట్టి అవి మొలకెత్తిన తర్వాత ఇలా గిడ్లో వేసుకుంటే అవి రోజు కొంచెం నీళ్ళు పోసుకుంటే మొలకల్లాగా వస్తాయి. ప్రతి 7 రోజులకు ఒకసారి ఈ విధంగా కత్తిరితో కట్ చేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పరగడుపున మిక్స్ చేసుకొని తాగినట్లయితే తప్పనిసరిగా రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ. బాయ్.